ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు. రాష్ట్రంలో పేదరికాన్ని నిర్మూలించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఈబీసీ నేస్తం పథకం అమలు చేస్తోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో విద్యుత్ కోతలు లేకుండా నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తామని విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. రాష్ట్రంలో 2023-24 సీజన్కు జొన్న, మొక్కజొన్న కొనుగోలు ప్రారంభమైంది. రాష్ట్రంలో ఈ నెల 18వ తేదీ నుండి ఒంటిపూట బడులు నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశించింది. మూత్రపిండాల వ్యాధుల అవగాహన దినాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు. వార్తల వివరాలు. రాష్ట్రంలో వైఎస్సార్ ఈబీసీ నేస్తం పథకం ద్వారా పేద మహిళల కుటుంబాలకు ఎంతో ప్రయోజనం చేకూరుతోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. నంద్యాల జిల్లా పర్యటనలో భాగంగా బనగానపల్లెలో వైఎస్సార్ నేస్తం ఈబీసీ పథకం కింద 4,19,583 మంది లబ్దిదారుల ఖాతాల్లో 629,37,00,000 రూపాయల మొత్తాన్ని ఆయన ఈరోజు జమ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలలో సింహభాగం పేద మహిళలకే అందుతోందని ముఖ్యమంత్రి పేర్కొంటూ 100 పడకల సిహెచ్సి హాస్పిటల్ ను ఈ రోజు ప్రారంభోత్సవం చేశాము. ఇందులో 23 మంది డాక్టర్లు మనకు అందుబాటులోకి వచ్చే కార్యక్రమం జరిగింది. దీనివల్ల పారామెడికల్ స్టాఫ్ తో కూడా కలుపుకుంటే దాదాపుగా 100 మందికి పైగా అందుబాటులో స్టాఫ్ కూడా మనకు హాస్పిటల్లో ఉండి మనకు తోడుగా అండగా నిలబడే కార్యక్రమానికి కూడా ఈ రోజు ప్రారంభోత్సవం కూడా జరిగిందని సంతోషంగా కూడా తెలియజేస్తూ బటన్ నొక్కే కార్యక్రమం పూర్తి చేసేస్తా ఉన్నాం. ఈ రోజు ఈబీసీ నేస్తం. రాష్ట్రంలో అభివృద్ది వికేంద్రీకరణే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన ఉద్దేశమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. కర్నూలు జిల్లా పర్యటనలో భాగంగా న్యాయ విశ్వవిద్యాలయం భవన నిర్మాణ పనులకు ఈరోజు ఆయన భూమి పూజ చేశారు. లా విశ్వవిద్యాలయ పైలాన్ను కూడా ఆవిష్కరించారు. కల్లూరు మండలం లక్ష్మీపురం జగన్నాథగట్టులో 150 ఎకరాలలో 1,000 కోట్ల రూపాయల వ్యయంతో ఈ న్యాయ విశ్వవిద్యాలయ నిర్మాణం జరగనుంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోందని, ఈ ఒప్పందంలో భాగంగా ఈ ప్రాంతానికి న్యాయం జరిగేందుకు జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం దోహదం చేస్తుందని వెల్లడించారు. వేసవి కాలంలో విద్యుత్ కోతలు లేకుండా నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తామని రాష్ట్ర విద్యుత్, అటవీశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం రొంపిచెర్ల మండలంలో 2 నూతన సబ్స్టేషన్లను మంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవి కాలం ప్రారంభమైన నేపథ్యంలో విద్యుత్ కోతలు ఉంటాయన్న అపోహ ప్రజల్లో నెలకొందని, అయితే విద్యుత్ కోతలు ఉండకుండా చూడాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. రాష్ట్రంలో 2023-24 రబీ సీజన్లో జొన్న, మొక్కజొన్నలను వచ్చే మే 31వ తేదీ వరకు కొనుగోలు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. జొన్నల కొనుగోలు నిన్నటి నుండి ప్రారంభం కాగా మొక్కజొన్న కొనుగోలును ఈ రోజు నుండి ప్రారంభించినట్లు తెలియజేసింది. మొక్కజొన్న క్వింటాలకు 2,090 రూపాయల చొప్పున 85,000 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేస్తామని, ప్రజల అవసరాలకు వినియోగించే జొన్నలను క్వింటాలకు 3,180 రూపాయలు, పరిశ్రమలకు వినియోగించే జొన్నలను క్వింటాలకు 2,090 రూపాయల చొప్పున కొనుగోలు చేస్తామని ప్రభుత్వం వివరించింది. ఆధార్ అనుసంధానంతో సీఎం యాప్ ద్వారా రైతులకు చెల్లింపులు జరుగుతాయని ప్రభుత్వం పేర్కొంది. ఒకే దేశం ఒకే ఎన్నికలు పేరిట దేశంలో అన్ని రకాల ఎన్నికలను ఒకేసారి నిర్వహించాలనే ప్రతిపాదనపై మాజీ రాష్టపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో ఏర్పాటైన ఉన్నత స్థాయి కమిటీ అధ్యయనం జరిపింది. ఈ నివేదికను ఈరోజు రాష్టపతి ద్రౌపది ముర్ముకు సమర్పించింది. ఈ ఉదయం రామ్నాథ్ కోవింద్ సహా కమిటీ సభ్యులు రాష్టపతి భవన్కు వెళ్లి జమిలి ఎన్నికలపై నివేదికను రాష్టపతికి అందజేశారు. జాతీయ రహదారులపై ప్రయాణానికి సంబంధించి పేటీఎం ఫాస్టాగ్ను తక్షణమే మార్చుకోవాలని భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ఎన్హెచ్ఏఐ సూచించింది. రిజర్వ్ బ్యాంకు ఆదేశాల మేరకు పేటీఎం పేమెంట్స్ బ్యాంకు ద్వారా మార్చి 15వ తేదీ తర్వాత నగదు లావాదేవీలను నిర్వహించలేమని, దీనివల్ల వినియోగదారులు పేటీఎం ఫాస్టాగ్ను రీఛార్జ్ చేయలేరని పేర్కొంది. పేటీఎం ఫాస్టాగ్లోని చివరి రూపాయి వరకు వినియోగించుకునే అవకాశం ఉందని ఎన్హెచ్ఏఐ వివరించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
రాష్ట్రంలో ఈ నెల 18వ తేదీ నుంచి ఒంటిపూట బడులు నిర్వహించనున్నామని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ తెలిపారు. ఉదయం 7:45 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు పాఠశాలలు నిర్వహించాలని ఆదేశించారు. ఏప్రిల్ నెలలోని రెండో శనివారం పాఠశాలలు పనిచేయాలని, ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నందున ఆరుబయట, చెట్ల కింద తరగతులు నిర్వహించవద్దని సూచించారు. 10వ తరగతి పరీక్షా కేంద్రాలైన పాఠశాలలకు 18 నుంచి 23వ తేదీ వరకు సెలవులు ఉంటాయని, ఈ 6 రోజులకు బదులుగా ఈ నెల మార్చి 24, 31, ఏప్రిల్ 7, 13, 14, 21 తేదీల్లో తరగతులు నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ అధికారులను ఆదేశించారు. మూత్రపిండాల వ్యాధుల పట్ల అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మూత్రపిండాల అవగాహన దినాన్ని నిర్వహిస్తున్నారు. అంతర్జాతీయ మూత్రపిండాల సొసైటీ ISN, అంతర్జాతీయ మూత్రపిండాల ఫెడరేషన్ ఫౌండేషన్ IFKF ఆధ్వర్యంలో 2006వ సంవత్సరం నుండి ఈ కార్యక్రమం జరుగుతోంది. మానవ శరీరంలో మూత్రపిండాలు ఒక ముఖ్య భాగం. మన శరీరంలో రక్తాన్ని శుద్ది చేసి శరీర భాగాలకు సరఫరా చేయడంలో మూత్రపిండాలు గణనీయమైన పాత్ర పోషిస్తాయి. మూత్రపిండాలు సక్రమంగా పనిచేయాలంటే ముందు చక్కెర, రక్తపోటు సమస్యలు రాకుండా జాగ్రత్త వహించాలని, ధూమపానం, మద్యపానానికి దూరంగా ఉండాలని, ఉప్పు, చక్కెర తక్కువగా ఉండే ఆహారం, పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు అధికంగా తీసుకోవాలని, క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలని కూడా వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో విశాఖపట్నంలో రేపు నిర్వహించ తలపెట్టిన బహిరంగ సభ ఈ నెల 16వ తేదీకి వాయిదా పడింది. 16వ తేదీ సాయంకాలం జరిగే ఈ బహిరంగ సభలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగిస్తారని ఏపీసీసీ ఒక ప్రకటనలో వెల్లడించింది. విద్యార్థులకు కార్పొరేట్ స్థాయిలో ఉన్నతమైన విద్యను ప్రభుత్వం అందిస్తోందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె. నారాయణస్వామి పేర్కొన్నారు. తిరుపతిలో ఈరోజు ఆయన పాతికేయులతో మాట్లాడుతూ, రాష్ట్రంలోని విద్యార్థులకు జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన అందిస్తూ కార్పొరేట్ స్థాయిలో ప్రభుత్వ కళాశాలలను మెరుగుపరిచి విద్యను అందిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలపై ప్రజలకు నమ్మకం పెరిగిందని ఉప ముఖ్యమంత్రి పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో 18 ఏళ్లు నిండిన యువత ఖచ్చితంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని తిరుపతి జిల్లా కలెక్టర్ జి. లక్ష్మీసా పిలుపునిచ్చారు. తిరుపతిలో ఆయన ఈరోజు ఆకాశవాణి కేంద్రాన్ని సందర్శించి అక్కడి ఉద్యోగులతో మాట్లాడారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ, ఓటు ప్రజల హక్కు అని, దానిని మన బాధ్యతగా గుర్తించి రానున్న ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకుని ఓటింగ్ శాతాన్ని పెంచాలని అన్నారు. ఓటు హక్కు వినియోగంపై పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ పేర్కొంటూ, 18 ఇయర్ ప్లస్ వాళ్ళందరినీ మోటివేట్ చేసి ఒకటి ఓటు ఎన్రోల్ చేయించడము, ప్లస్ ఓటు ఎన్రోల్ అయిన వాళ్ళు పోలింగ్ డే రోజున వెళ్ళి ఓటు వేయడము. దీనికి మనము ఎంకరేజ్ చేస్తున్నాము. వాళ్ళకి యాక్టివిటీస్ చేయడము, ర్యాలీసు, అలాగే కల్చరల్ యాక్టివిటీస్ చేయడం చేస్తున్నాము. అదే కాకుండా ఈ ఓటర్ ఎన్రోల్మెంట్ అవ్వడానికి ఇప్పుడు నేను 18 ఇయర్ అయ్యాను కానీ ఎక్కడ బయట ఉన్నాను, నేను ఓటర్ ఎన్రోల్ ఎలా అవ్వాలి అనే వాళ్ళకి కూడా ఓటర్ హెల్ప్ లైన్ యాప్ ఉంది. ఆ యాప్లో కూడా వాళ్ళు ఎన్రోల్ చేసుకోవచ్చు. వాళ్ళని ఫామ్ 6 ఫైల్ చేయొచ్చు. ఫైల్ చేసిన తర్వాత అధికారులు వస్తారు, వెరిఫై చేసేసి వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ని వెరిఫై చేసి వాళ్ళని ఎలక్టరల్ రోల్లో ఎక్కించడం జరుగుతుంది. ఎక్కించిన తర్వాత వాళ్ళకి ఓటర్ ఐడి కార్డు కూడా వస్తాయన్నమాట. వ్యవసాయ రంగానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో 1,30,00,000 రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించిన ఎరువుల నియంత్రణ ఉత్తర్వుల ప్రయోగశాల భవనాన్ని ఆయన ఈరోజు ప్రారంభించారు. అనంతరం పాతికేయులతో మాట్లాడుతూ, దేశంలోనే ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో ప్రవేశపెట్టిన రైతు భరోసా కేంద్రాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచాయని అన్నారు. శాస్త్రవేత్తల సలహాలు, సూచనల మేరకు ఎరువులను తగిన మోతాదులో మాత్రమే వాడాలని సూచించారు. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటానికి రైతులు నాణ్యమైన ఉత్పత్తులు పండించాలని మంత్రి ఈ సందర్భంగా వెల్లడించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రంలో పేదరికాన్ని నిర్మూలించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఈబీసీ నేస్తం పథకం అమలు చేస్తోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో విద్యుత్ కోతలు లేకుండా నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తామని ఆ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. రాష్ట్రంలో 2023-24 సీజన్కు జొన్న, మొక్కజొన్న కొనుగోలు ప్రారంభమైంది. రాష్ట్రంలో ఈ నెల 18వ తేదీ నుండి ఒంటిపూట బడులు నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశించింది. మూత్రపిండాల వ్యాధుల అవగాహన దినాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.